అంతర్జాతీయ ఏవియేషన్ షోకు హైదరాబాద్ మరోసారి వేదిక కాబోతోంది. ఈ నెల 12 నుంచి 4 రోజుల పాటు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఈ షో కలర్ఫుల్ గా జరగనుంది. వివిధ దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ రకరకాల విన్యాసాలతో భాగ్యనగరంలో కనువిందు చేయబోతున్నాయి. దేశాలకు చెందిన ఎయిర్ క్రాఫ్ట్స్, 200 కంపెనీలకు చెందిన హెలికాప్టర్స్, 200కు పైగా స్టాల్స్, ఇలా అద్భుతమైన హంగులతో ఏవియేషన్ షో హైదరాబాద్ లో జరగనుంది. 4వ అంతర్జాతీయ ఏవియేషన్ షోకు బేగంపేట ఎయిర్పోర్ట్ ముస్తాబైంది. ఈ నెల 12 నుంచి 16 వరకు ఈ షో నగరవాసులకు కనువిందు చేయనుంది. 5 రోజుల పాటు నిర్వహించే ఏవియేషన్ షోలో మొదటి 3 రోజులు బిజినెస్ విజిటర్స్ కు, తర్వాత 2 రోజులు సామాన్యులను అనుమతించనున్నారు. బిజినెస్ విజిటర్స్ కు ₹700, సామాన్య ప్రజలకు ₹300 టికెట్ ధరగా నిర్ణయించారు. I would first address it that way. The business days are the 12th, 13th and 14th, where a business visitor's ticket would cost ₹700, and on the last 2 days, that is the public days, on the 15th and 16th, which happens to be a Saturday and Sunday, the tickets are priced at ₹300. Tickets at this point in time are available on the website through Book My Show and through all the 18 branches of Axis Bank in Hyderabad, Secunderabad. Thereafter, from the 12th to the 16th, they will be available on site also. విమానాల విడిభాగాల స్టాల్స్ ను ఏర్పాటు చేస్తున్నారు. షోకు వచ్చే వారి కోసం ఎయిర్ అన్ని రకాల సౌకర్యాలు కల్పించారు నిర్వాహకులు. షో చూడడానికి వచ్చే నగరవాసుల కోసం ప్రతి 15 నిమిషాలకు ఓ బస్సు ఏర్పాటు చేశామన్నారు. So we have certain potential of manufacturing parts of aircraft in the country. We are trying to bring on a platform which has never been taken seriously earlier, because we are always focusing on the growth of the segment in the passenger and other part of it. Now we are also looking at the manufacturing and service of these equipments and precision equipments in the country. So they will be joining in for the CAPAC meeting, and after that we want to showcase the facilities and capabilities of India in the aviation manufacturing segment. శాంతి భద్రతల విషయంలో కూడా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు నార్త్ జోన్ డీసీపీ. 8 కంపెనీల ఫోర్స్ తో పాటు మఫ్టీలో కూడా పోలీసులు ఉంటారన్నారు. CSF people have been deployed. About 300 local police will participate in this bandobast, and apart from uniformed force, there will be mufti force also to make surveillance over the suspects, because so many foreigners will visit this place. So on behalf of local police, I request to cooperate to make it success of this event. బిజినెస్ విజిటర్స్ ను ఎయిర్ క్రాఫ్ట్స్, విమానాలు, హెలికాప్టర్స్ లోపల కూడా చూసే అవకాశం ఉంటుంది. అయితే మొబైల్ ఫోన్స్, సిగరెట్స్, లైటర్ వంటి వస్తువులను తీసుకురావద్దని సూచించారు. 18 ఏళ్ల వయసుకు పైబడిన వారిని మాత్రమే షోకు అనుమతిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఏవియేషన్ షోకు హైదరాబాద్ మరోసారి వేదికైంది. బేగంపేట విమానాశ్రయంలో ఈ నెల 12 నుంచి 16 వరకు ఈ ఏవియేషన్ షో జరగనుంది. 12, 13, 14 రోజు బిజినెస్ విజిటర్స్ కు, 15, 16 జనరల్ విజిటర్స్ కోసం కేటాయించారు. అయితే బిజినెస్ విజిటర్స్ కోసం ₹700, జనరల్ విజిటర్స్ కోసం ₹300 టికెట్ గా నిర్ణయించారు. కెమెరామెన్ రతన్తో రవికుమార్, NTV, హైదరాబాద్.